ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చైనా అమ్మాయిల గురించి తెలియని పచ్చి నిజాలు తెలుసుకోబోతున్నాం. మీరు సింగపూర్, తైవాన్, హాంకాంగ్ వంటి దేశాలతో పోల్చి చూస్తే ఈ చైనా అమ్మాయిలు చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఇందులో మొదటి విషయం ఏంటంటే చైనా అమ్మాయిలు ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. వీళ్ళు మీరు తెరిచిన పుస్తకం కాదు, వాళ్ళు మీపై నమ్మకంగా ఉండటానికి. చైనా అమ్మాయిలు ఏంటంటే సాధారణంగా రిజర్వ్ చేయబడిన అమ్మాయిలు, అంటే వాళ్ళకి ఇష్టమైన వారి సొంత వారితో మాత్రమే ఎక్కువగా మాట్లాడతారు. అయితే ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే మీరు వారి ప్రైవేట్ విషయాల గురించి మాట్లాడితే వారు ఎక్కువ కాలం మీతోనే ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి కొంచెం టెంపర్ కూడా ఎక్కువే. అయితే చైనా ప్రజలలో దయ గురించి మనం విన్నప్పటికీ వాళ్ళు చాలా పిచ్చిగా ఉంటారు. కోపం అనేది ఉండటం పెద్ద విషయం కాదు కాబట్టి మీరు దానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి చైనీస్ మహిళ ఒకే విధంగా ఉండదు. ఇక చైనీస్ అమ్మాయిలతో డేటింగ్, ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ చైనా అమ్మాయిలకి మనం కాంప్లిమెంట్స్ అనేటివి ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి కాంప్లిమెంట్స్ అంటే నచ్చవు. మీరు వాళ్ళతో డేటింగ్ వెళ్ళినప్పుడు దయచేసి వాళ్ళని మాత్రం పొగడకండి, ఎందుకంటే వాళ్ళకి పొగడతలంటే అస్సలు నచ్చవు. కొంతమంది మన ఇండియన్స్ అమ్మాయిలతో డేటింగ్కి వెళ్ళినప్పుడు తెగ పొగిడేస్తుంటారు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి. కానీ ఇది చైనా అమ్మాయిల దగ్గర అస్సలు వర్కౌట్ అవ్వనే అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి పొగడతలు అస్సలు నచ్చవు. వీళ్ళు అసలు మీరు జోకులు వేసినప్పుడు అసలు నవ్వనే నవ్వరు, ఎందుకంటే వీళ్ళకి జోకులు కూడా నచ్చవు. ఏం చేద్దాం మరి, కర్మ. అయితే చైనా అమ్మాయిలు సుఖంగా ఉండాలన్నా లేదా మీతో మంచిగా మూవ్ అవ్వాలన్నా కూడా వాళ్ళకి కొంత సమయం అనేది కావాలి. కాబట్టి చైనా అమ్మాయిలందరూ ఒకేలా ఉన్నారని అస్సలు అనుకోకండి. అయితే మీ అందరికి ఈ విషయం తెలుసా, చైనాలో చాలా మంది అమ్మాయిలు తొందరగా పెళ్లి చేసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు చైనా అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు మీ ఇష్టాలని ఉద్దేశించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఫర్ సపోజ్ ఒక చైనా అమ్మాయి మీ ఫ్రెండ్ అనుకుందాం, ఆమె తన పర్సనల్ విషయాలన్నీ మీతో పంచుకుంటుంది అంటే తప్పకుండా ఆమె మీతో లవ్ లో ఉన్నట్టే. ఎందుకంటే చైనా అమ్మాయిలు చాలా తొందరగా తన పర్సనల్ విషయాల్ని ఎవరికీ చెప్పుకోరు, అంతే విధంగా వాళ్ళు ఎవరితో మాట్లాడరు. అందుకే తన పర్సనల్ విషయాలు ఎప్పుడైనా మీతో చెప్పుకుంటుంది అంటే తప్పకుండా మీతో ప్రేమలో ఉన్నట్టే. ప్రతి చైనా అమ్మాయి ఆల్మోస్ట్ చాలా తెల్లగానే ఉంటుంది, కానీ వాళ్ళు తెల్లగా ఉన్నప్పటికీ వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. అయితే చైనా అమ్మాయిల గురించి మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఒకే విధమైన మర్యాదలు మరియు ప్రవర్తనలను వీళ్ళు కలిగి ఉంటారు. అదేంటి బ్రో, ఇప్పుడే కదా వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటారని చెప్పావు కదా అని మీరు అడగవచ్చు. కానీ సాంస్కృతిక పరంగా వీళ్ళంతా ఒకటేగా ఉంటారు, కానీ ఒక అమ్మాయి ఒక్కో ఆలోచన కలిగి ఉంటుంది. వీళ్ళతో పోలిస్తే మన ఇండియన్స్ అమ్మాయిలు ఎలా ఉంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అమ్మాయిలు చాలా అందంగా, చాలా తెలివిగా, చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మన ఇండియాలో మన ఇండియన్ అమ్మాయిలు మనకు పడట్లేదు, కాబట్టి చైనా అమ్మాయిల్ని ఏ విధంగా పడేయాలో చెప్తారండి. ఒక చైనా అమ్మాయిని పడేయాలంటే ఆమె కల్చర్ లో మరియు ఆమె లాంగ్వేజ్ లో చాలా ఇంట్రెస్ట్ గా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకు బ్లాక్ హెయిర్ ఉన్న అబ్బాయిలంటే చాలా ఇష్టం. ఒక చైనా అమ్మాయి మీకు నచ్చిందంటే ఆమెకి ఎలా చెప్పాలో తెలుసా, నీ హెన్ పయోలియాంగ్ అని చెప్పండి. అంతేకాకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. నీ హెన్ పయోలియాంగ్ అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే యువర్ బ్యూటిఫుల్ అని. అయితే ఒక చైనా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలంటే ఆమెను ఎలా అడగాలి చైనా భాషలో చూద్దాం రండి. జియాగే హూ హౌమా అంటే విల్ యు మ్యారీ మీ అని అర్థం. చైనాలో సెక్స్ అనేది చట్ట విరుద్ధమా కాదా, వాళ్ళు ఒకవేళ మైనర్లు అయితే అది నిజంగా చట్ట విరుద్ధమే. వాళ్ళిద్దరూ మేజర్స్ అయితే సెక్స్ అనేది చట్ట విరుద్ధం కాదు. చాలా మంది ఇండియన్ అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఐ కాంటాక్ట్ ద్వారా దగ్గర అవుతుంటారు, కానీ ఇది చైనాలో ఐ కాంటాక్ట్ అనేది వాళ్ళు అస్సలు నమ్మనే నమ్మరు. ఐ కాంటాక్ట్ అంటే ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండిపోవడం. ఇది తరచుగా మన ఇండియాలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, కానీ చైనాలో అమ్మాయిలకు అసలు నచ్చనే నచ్చదు. అంతేకాకుండా చైనాలో డేటింగ్ అంటే అది ఒక చిన్న విషయం మాత్రమే. మన ఇండియాలో ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్ళాలంటే చాలా భయంకరంగా మారింది. అదే చైనాలో చూసుకుంటే ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఈజీ. చైనాలో ఒక అమ్మాయి ఒంటరిగా చాలా స్వేచ్ఛగా బ్రతకొచ్చు. అయితే మీ అందరికి ఈ విషయం తెలుసా, మన ఇండియన్ అమ్మాయిలకి ఒక స్వేచ్ఛమైన దేశం ఏదో తెలుసా. మన ఇండియన్ అమ్మాయి స్వేచ్ఛగా బ్రతకాలంటే సింగపూర్ ఇస్ ద బెస్ట్ సిటీ. అంతేకాకుండా చైనా అనేది ఒక సేఫెస్ట్ కంట్రీ. మన ఇండియన్ అమ్మాయిలు అక్కడికి వెళ్ళాలంటే చాలా ధైర్యంగా ఒంటరిగా వెళ్ళొచ్చు. అయితే ఫ్రెండ్స్, వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మన ఇండియాలో ఒక అమ్మాయి ఒంటరిగా అర్ధరాత్రి ఒంటరిగా తిరగాలంటే ఏ రాష్ట్రం అయితే సేఫెస్ట్ రాష్ట్రమో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.